చాలా విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు. ఎస్ రాఘవయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో. గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క. మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉందే. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా మా అమ్మాయి? ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం. శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్ నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్ వీడు నాదంతో చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మయోగా క్రియ చేస్తున్నాం. స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. సరే ఎన్ని కోళ్లు తిన్నా నాటుకోడే బై. ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జివ్వుమంటాది. వావా క్యా భయ్యా కావో? క్యా కావో బోల్తే భయ్. మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే కిస్కో మాలు. నిజమే బాయ్, అసలే వాడు 365 డేస్ చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరేంగే రే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే భయ్యా. ఎలాగా? ముంచేటట్టున్నారు బాబాయ్. తనం పెడతా, వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి ప్లీజ్. నీకోసం లెగ్ పీసులు తెచ్చినాం. అయ్యో బాబాయ్ వద్దు పెద్ద నాన్న, వెళ్ళిపోండి. చికెన్ నుంచి చాలా మీద బాబాయ్, వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్, ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి? లెగ్ పీస్ లెగ్ బాబాయ్. మేనేజర్ సాలేగాడు వస్తుండు. నీచే ఆవో.
అమ్మయ్యా బతికిపోయాను బాబోయ్. अब कैसे भाई? అరే సరిగ్గా మనోడి చేతిలో పడేలా ఇస్తారాగలవా? నీకేమన్నా డౌటా? సుబాన్ అల్లా. లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు. అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు? బంగారాజు ఏంటది? ఏంటో చెప్పు. ఏముంటది? ఉల్లి పకోడీలు. ఆ ఉల్లి పకోడీ బాగుంటుంది. అయిపోతావు సంపంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటాను. సంపంగి ఓరి దేవుడు. మనవాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికి పెడదామని తెచ్చా. నానా ఇది పకోడీ పీసు కాదు, కోడి పీసు. అయ్యో 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 ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? అదెవరో లాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా ఈ దుర్మార్గం గురించి మాకేమి తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూసారు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారాజు ఇచ్చాడు. ఏంటని నువ్వు మాట్లాడేది? క్యామ్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెట్టి తిరుగుతున్నాడు. వీడి ఇంట్లోంచి గంటేంట్రా? బంగారాజు అధిష్టానం ముందు కుట్రపడిని నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రేయ్ నేను అంత చూస్తాను రా. ఇదే నా శబ్దం. మీ అక్క పేరేట్రా? చూకోనిద్దాం అనుకున్నాను, వదకపోతే పో. What? Who you are, where you're from, don't care what you did, as long as you love me. Who you are, where you're from, where you're what you did, as long as you. వీళ్ళొకళ్ళు రోజు ఖర్చుగా తట్టుకోలేకపోతున్నా. డ్రెస్ ఎత్తి పట్టుకోవే, తడిసిపోతుంది. ఇందులో ఒకటి రెండు తేలేటట్టున్నాయి, అందులో ఒక్కడు పర్వాలేదు కదా. People say I'm crazy and that I am blind. I'm risking it all in a glance. రే వాడు మెల్లిగా జారుకున్నా చూడరా. ఏమండి అది నా సైకిల్. నేను వస్తాను రా. రే వద్దు పోరా. వాడు మీకు సైట్ కొడుతున్నాడు. ఉన్నా ఓవర్ షో చేయకరా. నా టీ షర్ట్ ఇప్పేవరా. వస్తున్నాడు చూడు. వీడిని చూస్తే జంబో సర్కస్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. పడితే బాగుండొచ్చు. ఆశీర్వాదం ఎలా అడిగాడో చూడు. ముందు గోవింద కొట్టాడు, తర్వాత ఆశీర్వాదం అడిగాడు. ఏంట్రా ఒక సైకిల్ తో రెండు సైకిల్తో వచ్చా? ఎంత చిల్లర వచ్చావరా? ఏంట్రా బ్యాటరీ చెక్కినట్టుంది. వీర చిహ్నం రా. మొన్న ట్రీట్ ఇవ్వరా? ఎందుకు? కింద పడినందుక? మొన్న కృష్ణ గ్యాస్ వదిలేందుకు ట్రీట్ ఇచ్చాడు కదరా. రే చూజు తను నన్ను చూసి నవ్విందిరా. అవునవును ఏరియానే నవ్వింది. ఖచ్చితంగా ట్రీట్ ఇవ్వాలి. తలతిక్కగా మాట్లాడకు. నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడివే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలుకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్ యు నో బాలాజీ ఇస్ ఎ నైస్ గై, సచ్ ఎ స్వీట్ గై, సచ్ ఎ గ్రేట్ గై. మంటకి పోతుంది ఎక్కడ? అయ్య బాబోయ్, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తొక్కలో బాలాజీ గళ్ళాడు. అమ్మా నేను కలకత్తా వెళ్తున్నానమ్మా. టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీఘ్రమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు. రే రే నా మాట వినరా. ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలాంటి అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అరే పోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి. నాకు ధనలక్ష్మి కావాలి అంతే. ధనలక్ష్మి 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 నాన్న ఏంట్రా వీళ్ళు నన్ను ఏమిటా గోలా? ఏదో తగలేడు పదవే. ఎట్టోట ఏడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.